నంద్యాల నూనెపల్లె ప్రాంతంలోని కర్నూలు కడప జాతీయ రహదారి ఆంధ్ర కాటన్ జిన్నింగ్ మిల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున మార్కాపురం నుండి వెళ్తున్న పశువుల ఎరువుల లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఇందులో ఉన్న 6గురికి స్వల్ప గాయాలు అయ్యాయని లారీ డ్రైవర్ అమీర్ తెలిపారు. ఏం లేదు, ఇక్కడ వచ్చి 11:05 టైము. అప్పుడు వచ్చి ఈ కాటా చేర్చాలని ఆడ బండి కట్టేయలేదు, కొంచెం వెనుకొచ్చిన వెనుక టైరు బ్యాక్ టైరు స్లిప్ అయ్యి పల్టీ సరకా. ఇది గొర్రెలెరువు, ఇది మార్కాపురం పక్క పల్లిలో, ఇది కర్ణాటక. అమీర్ అండి, అమీర్. ఆడ గుంత పడింది, అది మబ్బులో కనపడలేదు, అది చిన్నగా రివర్స్ వచ్చి అట్లే టైర్ స్లిప్ అయ్యి కింద పడింది. బండిలో 6 మంది ఉంటాయి, చిన్నవి లైట్ గా, అంత సీరియస్ ఏం లేదు. నిందల పడిన ప్రజలకు ఇది ఊరికి నిందల జిల్లా చేసినా గానీ ఎటువంటి లాభం లేని పరిస్థితి ఉంది. నిందల జిల్లా కారణము ఏంది, బొమ్మస్థా నుంచి బస్టాండ్ 4 లైట్లు వేసినారు, పెద్ద హాస్పిటల్ నుంచి శ్రీనివాసరెడ్డి 4 లైట్లు వేసినారు. జిల్లా అనేది ఎట్టు ఉండాలో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయము, తెలుసుకోవాల్సిన విషయము. నిందాలలో కొంచెం వాన పడితేనే సంజయ్ గేట్ కాడి నుంచి మీరు ఆడైనా పోయి చూడండి, ఒక బైక్ లో ఒక ఫ్యామిలీని తీసుకోలేకపోతున్నాం, ఒక కార్ లో ఒక పిల్లల్ని బయటకు తీసుకోలేకపోతున్నాము. అలాంటి పెద్ద జిల్లా చేశారు. నిందాలకి 3 కిలోమీటర్లు లేదు. ఇది చూడండి, ఈ రోడ్డు ఏంది, లారీ ఏంది, పరిస్థితి ఏంది. జిల్లా అనేది అసలు ఎట్లా ఉంటుంది, ఎలాంటి ఉన్నదో తెలుసుకోవాలని ప్రభుత్వాలు దీని గురించి ఏమైనా కొంచెం ఆలోచించి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇలా ఊరికి రోడ్లు ఎడల్పు చేస్తామని చాలా నుంచి వింటున్నాం, కానీ ఎన్నడూ జరిగింది లేదు. ఈ రోడ్లు ఈ పక్క బొమ్మచత్త నుంచి నూనెపల్లె ఐలూరుమెట్ట వరకు రోడ్లు చిన్నగా ఉన్న కారణంతో ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దీని గురించి అధికారులు కొంచెం ఏమైనా సహకరిస్తారని, ఇది కొంచెం మనసులో పెట్టుకొని ఆలోచించి ఊరికి చూసినట్టు కొద్దిగా ఎడల్పు చేస్తే బాగుంటుందని కోరుతున్నాము.